ఈరోజు పెద్దపల్లి బారాసుకు సంబంధించిన న్యాయవాదులు ముక్త కంఠంతో పెద్దపల్లి పట్టణంలోనే జిల్లా కోర్టు బిల్డింగ్ నిర్మాణం చేయాలి అనే ఏకైక డిమాండ్ తోటి వారు న్యాయం చేసే న్యాయవాదులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి కల్పించింది ప్రభుత్వం. ఇప్పుడు రాఘవపూర్లో దాదాపు 7 కిలోమీటర్ల దూరం లోపల మెయిన్ రోడ్ నుంచి ఇంకొక 2 కిలోమీటర్ల దూరం లోపల ప్రజలకు కానీ లిటిగెంట్స్కి కానీ న్యాయవాదులకు న్యాయమూర్తులకు కోర్టు స్టాఫ్కు బాగా అసౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో పట్టణంలోనే కూడా 2-3 ఐడెంటిఫై చేసిన ల్యాండ్స్ ఉన్నాయి. వాటి లోపల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా యువ న్యాయవాదులు అయితే ఈరోజు అమర నిరాహార దీక్ష చేద్దామంటే కూర్చోడానికి కూడా సిద్ధమైనరు. కాకపోతే ముందస్తుగా ఒకరోజు మహాధారణ నిరాహార దీక్ష చేపట్టి దీని తర్వాత తదుపరి కార్యాచరణ ఏంటి అంటే 22వ తారీఖు నుండి మా న్యాయవాదులు పూర్తి అమర నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. పెద్దపల్లి పట్టణంలో కోర్టు నిర్మించేంత వరకు దేనికైనా ఎంతటి త్యాగాలకైనా సిద్ధమై ఉన్న న్యాయవాదుల యొక్క ఐక్యత వర్ధిల్లాలి. దీనికంతా మీ మీడియా మిత్రులు అందరూ దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి మాకు కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారు. ఈ న్యాయం అనేది మా ఒక్కల కొరకు కాదు. ఈ న్యాయవాదులు అనేది మేము ఒక 10 సంవత్సరాలు ఉంటాం పోతాం కావచ్చు. లిటిగెంట్స్ గురించే మా యొక్క ఆలోచన. లిటిగెంట్స్ అంటే ఈరోజు నేనే నా తరఫున కూడా లిటిగెంట్గా మేము ఉండే అవకాశం కూడా ఉంటుంది కావచ్చు. అందుకంటే లిటిగెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ పోరాటం చేస్తున్నాం తప్ప ఎవరి స్వార్థం గురించో ఆలోచిస్తలేరు. న్యాయవాదులు అనేది స్వార్థం లేదు. అక్కడ కడితే స్వార్థం ఉంటుందని ఎవరన్నా అనుకుంటే అది మాకు సంబంధం లేదు. కానీ ఈ నిస్వార్థంగా పట్టణంలో ఉండాలనేది ఏకైక డిమాండ్ తోటి ధర్నా చేస్తున్నాం. దీని అందరికీ న్యాయవాదులందరూ ముక్త కంఠంతో ఏకతాటిపై నడుస్తున్నారు తప్ప ఇందులో ఎవ్వరికీ రాఘవపూర్ ఇవ్వాలి అనే ఉద్దేశం ఎవ్వరికీ లేదు. ఇక్కడ ఏ న్యాయవాది కూడా రాఘవపూర్ పోవాలనే ఆలోచనతో లేరు. కాబట్టి మా యొక్క న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. మీ సహాయ సహకారంలో మాకు అందించాలి. ఇదే డిమాండ్ తోటి దీన్ని విస్తృతం చేస్తామని ఆలోచన.